వీటి సమయం అనుగ్రహించాడు. అందుబట్టి దేవుని స్తుతి చెల్లించుకుందాం. అందరు బాగున్నారా? ఒక 6 నెలలు కలుసుకున్నామేమో, 6 months బ్యాక్ వచ్చి ఉంటుంది ఇక్కడికి. మనం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చదువుకుంటే 8వ అధ్యాయంలో 29-30 వచనాలు, ఆ 2 వచనాలు పూర్తి మనం ఇలా ధ్యానిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనం చదువుకుందాం. అక్కడ ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడొకనట్లు దేవుడు ఎవరైనా ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించెను. 30 వచనము. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెనో, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెనో, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. మనం ఈ 2 రోజులు పూర్తిగా మనం ధ్యానిద్దామండి. ఈరోజు వాస్తవానికి మనం గ్రంథం బట్టి ఆలోచించగలిగితే దేవుని గురించిన అనేక లక్షణాలు ఉంటాయండి. దేవుని స్వభావ లక్షణాలు చాలా మటుకు ఉంటాయి. వాస్తవానికి చాలా లక్షణాలు మనకి మన ఊహకు అందవు. మన జ్ఞానానికి అందరి లక్షణాలు దేవుని దగ్గర ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు పరిశుద్ధుడు అన్న మాట చదువుకుంటే, దేవుడు పరిశుద్ధుడు అంటే ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే అసలు పాపం కూడా ఆయన దగ్గరికి చేరని వ్యక్తి, అసలు పాపం అంటే కూడా తెలియని వ్యక్తి మన దేవుడు. దేవుడు జ్ఞానవంతుడు చదువుకుంటాం. దేవుడికున్న జ్ఞానం ఎలాంటిదంటే ఆయనకున్న జ్ఞానం అపారమైనది. ఆ జ్ఞానం చూడడం కూడా మన జ్ఞానం అందదు. ఆయన చూసిన ఆయన నిర్మించిన సృష్టిని చూస్తే మనకు ఆశ్చర్యం వస్తుంది. ఆయన లేకపోతే ఆయన సూచించిన మొత్తం ప్రతి వస్తువు కూడా ఎంత జ్ఞానంగా దేవుడు నిర్మించింది. అదేవిధంగా దేవుని యొక్క స్వభావ లక్షణాలు దాంట్లో ఒక భాగం ఏమి ఉంటుందంటే దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానము. ముందుగా మనం ఈ 2 రోజులు మనకు అర్థం అవ్వాలంటే ముందు దేవునికి భవిష్యత్తు జ్ఞానం ఉందనే విషయం మనం తెలుసుకోవాలండి. అంటే అర్థం ఏంటంటే దేవుడు మనుషుల్లా కాకుండా దేవుడు భవిష్యత్తులో కూడా జరగబోయే సంగతులన్నీ కూడా దేవుడికి తెలుస్తుంది. అంటే దేవుడికి భవిష్యత్తు జ్ఞానం ఉంది. ఒక మాట మనం చదువుకోగలిగితే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నప్పుడు అక్కడ పేతురు ఒక మాట అంటారు. చదువుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానంను బట్టి అని పదం వాడతారండి. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానము అంటే అర్థం ఏంటంటే దేవునికి భవిష్యత్ జ్ఞానం ఉందని ఇక్కడ పేతురు గారు చెప్పడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే దేవుడికి ప్రస్తుతం జరుగుతున్న కాలం మాత్రం కాదు, కానీ భవిష్యత్తులో కూడా ఏం జరగబోతుందో దేవుడికి సంపూర్తిగా తెలుసు. మరొక మాట కూడా చదువుకోగలిగితే యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9-10 వచనం చదువుకుంటే స్వయంగా దేవుడు అంటే ఒక మాట ఆలోచిద్దాం. తను తను చెప్పుకుంటూ యెహోవా దేవుడు ఒక మాట ఏమన్నారంటే యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9 నుంచి చదువుకుంటే, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకుని దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడును, నన్ను పోలిన వాడు ఎవడను లేడు అని చెబుతూ 10వ వచనంలో నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేస్తున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగున వాటిని తెలియజేస్తున్నాను అంటే చెప్పడం జరుగుతుందని. అంటే దేవుడు నాకు సమస్తం తెలుసు, నేను పూర్వం భవిష్యత్తు జరగబోయే విషయాలు కూడా నేను ముందు మీకు చెప్తున్నానని చెప్పడం జరుగుతుందని. ఒకసారి పాతలో చదువుకుంటే చాలా ప్రవచనాలు ఉంటాయి. ప్రవచనం అర్థం ఏంటంటే భవిష్యత్తు జరగబోయి అంటే దేవుడికి మన విషయం ఎలా తెలుసు భవిష్యత్తు జరగబోద్దంటే అందుకే దేవుడు అయ్యాడు. కాబట్టి దేవుడికి భవిష్యత్ జ్ఞానం తెలుసు. కీర్తనకారుడు మరొక మాట కూడా అంటాడు. కీర్తన 139 కీర్తన 2వ మాట చదువుకుంటే దావీదు అంటారండి, నా నోటి మాట రాకమునిపై నీకు తెలిసిన మాట అనడం జరుగుతుందండి. 139 కీర్తన మనం ఒకసారి 2వ వచనం చదువుకుందాం. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించున్నావు అంటాడు అక్కడ కీర్తనకారుడు. 1 నుంచి 6వ వచనం చదువుకుంటే అంతా కూడా దేవుడు ఆయన యొక్క సర్వజ్ఞతను సూచిస్తుంది. అంటే దేవుడు సర్వజ్ఞుడు, ఆయన సమస్తం తెలిసిన అక్కడ మనం అనుకోవచ్చండి. 4వ వచనం నుంచి చదువుకుంటే ఒకసారి, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, వెనుకన ముందు నీవు నన్ను ఆవరించున్నావు అక్కడ దావీదు అనడం జరుగుతుందని.
మనం ఇంకా నోట్లో మనం చెప్పబోతామో అన్న మాట మనం చెప్పకముందే దేవుడికి ముందే తెలుసట. అంటే దేవుడు ఎంత జ్ఞానవంతుని అర్థం చేసుకోండి. అలాంటి దేవుడు, భవిష్యత్ జ్ఞానం కలిగిన దేవుడు, భవిష్యత్ జ్ఞానం తెలిసిన దేవుడు ఇప్పుడు మనం రోమిలస్ పత్రిక వెళ్ళిపోతే ఇక్కడ వచనం ఏముందో ఒకసారి మనం ఆలోచిద్దాం. అంటే మొదటగా ఈ వచనం మనకు అర్థం అవ్వాలంటే దేవునికి భవిష్యత్ జ్ఞానం తెలుసు అనే విషయం మనకు అర్థం అవ్వాలండి. ఇప్పుడు మనకి ఆ వచనం అర్థమైన తర్వాత ఇప్పుడు మనం ఈ వచనం చదువుకుందాం. ఇక్కడ పౌలు గారు ఏమని రాస్తారంటే, ఎందుకనగా తన కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరినైతే తెలుసుకొని ముందు గ్రహించున్నాడో వారు అంటే వీళ్ళందరూ కూడా, వారు అంటే సంఘం ఉద్దేశించి రాయబడినమాట. వారు అంటే సంఘం అంటే క్రైస్తవులు. వారు తన కుమారునితో సారూప్యం గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించెను అని గ్రంథం చెప్తున్నాను. వారిని ముందుగా నిర్ణయించెను అంటే మనకేం అర్థం అవ్వాలంటే, భవిష్యత్తులో రక్షింపబడేవారి గుంపు ఒకరు ఉన్నారు, సంఘం ఏర్పడబడుతుంది. అలాంటి వారిని దేవుడు ముందే నిర్ణయించడాన్ని ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఇక్కడ పౌలుగా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ మాట కూడా మనకి ఏం అర్థం అవ్వాలంటే, భవిష్యత్తులో ఎరిగిన దేవుడు అంటే కొంతమందిని ఎన్నుకున్నాడా అని ఒక డౌట్, సందేహం రావచ్చండి. అంటే దేవుడు ముందే నిర్ణయించుకొని వాళ్ళు మాత్రం రక్షించాడా అని ఒక డౌట్, మన సందేహం రావచ్చు. అంతే కదండి. ఇప్పుడు మనం ఏమవుతామో దేవుడికి తెలుసా తెలియదా? ఇది మన ఆత్మీయ జీవితం బట్టి మన తీర్పు వెళ్ళకుండా దేవుడు ముందే తెలుసాను. ఎందుకంటే సర్వజ్ఞుడు కాబట్టి ఆయన ముందే తెలుసాను. ఈ వచనం చదువుకుంటే కొంతమంది కొంతమంది అపార్థం చేసుకున్నారండి. కొంతమంది ఈ మాట ఎలా బోధించారంటే, దేవుడు తనకు కావలసిన వారిని ముందే నిర్ణయించి పెట్టేశాడు, వాళ్ళు మాత్రం రక్షించబడతారు, మిగతా ఎవరు రక్షించబడరు, వాళ్ళు పాపం చేసినప్పుడు కూడా దేవుడు రక్షిస్తున్న ఒక రకమైన ఒక బోధన లోకంలో తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ ఈ వచనం మనం చాలా జాగ్రత్తగా చదువుకుంటే దాని లోతుగా మనకి ఇంకా అర్థమవుతుంది. వాస్తవానికి మనకి ఇక్కడ ఈ రెండు వచనం చదువుకున్న మొదట మనం ఎలా బయటకొట్టుకోవాలంటే, మొదటగా దేవుడికి భవిష్యత్ జ్ఞానం ఉందని తెలుసు, తర్వాత దేవుడు ముందే నిర్ణయించాడు, అదొక పాయింట్. తర్వాత మనం 30వ చదువుకుంటే దేవుడు ఎవరిని పిలిచినో అనే పదం ఉంటుంది. పిలిచిన వారిని దేవుడు నీతిమంతులుగా తీర్చిన పదం ఉంటుంది. నీతిమంతులు తీర్చిన వారిని దేవుడు మహిమపరిచిన పదం ఉంటుంది. అయితే ఇక మనకి అర్థం చేసుకునే విషయం ఏంటంటే, దేవుడు ముందే ఎరిగాడంటే అది మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? దేవుడికి ముందే తెలుసు అంటే దేవుడికి ముందే అలా ఫిక్స్ చేసి భూమి మీద మనుషులు పంపాడా అంటే, ఆయన మనల్ని సృష్టించక ముందే అదో వీళ్ళే రక్షించబడతారని దేవుడు కోరుకున్నాడు అనుకుంటే అది మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు దేవుడి ఉద్దేశము మనుషులందరూ రక్షించబడాలని దేవుడి ఉద్దేశమే ఉందా, లేకపోతే కొంతమంది రక్షించబడే దేవుడి ఉద్దేశం ఉందంటే, గ్రంథం స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, మనుషులందరూ రక్షణ పొందే దేవుడి ఉద్దేశం ఉందని ఆ మాట కూడా గ్రంథంలో మనకు ఉంది. 1 తిమోతి రాసిన పత్రిక 2:4 చదువుకుంటే, 1 తిమోతి పత్రిక 2:4 చదువుకుందాం. తిమోతి గారు రాస్తూ ఒకటి అంటున్న మాట ఆలోచిద్దాం. అక్కడ 2:4 చదువుకుంటే అక్కడ ఏముంది? అక్కడ ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని హెచ్చరించుతున్నాడని గ్రంథకర్త అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏముంది? అక్కడ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. ఏం చెప్తుంది అక్కడ? ఆయన అంటే దేవుడు మనుషులందరూ రక్షణ పొందే పదం ఉందని. మనుషులందరూ రక్షణ పొందాలి దేవుని ఉద్దేశమే ఉందా లేదా? ఉంది. మనుషుల్లో కొంతమంది కాదు, కానీ మనుషులందరూ రక్షణ పొందాలని నాకు దేవుని ఉద్దేశమే ఉంది. ఎందుకంటే ఆయన ఇచ్చేయించుచున్నాడు పదం ఉందని అక్కడ. అంటే సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని ఆయన కోరుచున్నాడు అని గ్రంథం మనకి దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. మరొక మాట కూడా చదువుకోగలిగితే అపోస్తల కార్యములు 2 పేతురు చదువుదాం. 2 పేతురు పత్రిక 3:9 చదువుకుంటే అక్కడ కూడా ఏముందో అసలు ఆలోచిద్దాం. 2 పేతురు రాసిన పత్రిక 3:9 చదువుకుంటే, కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయబోడు కాడు, కానీ ఎవడనో నశింపబోలని ఇచ్చేంపక అందరూ మారుమనసు పొందాలని కోరుచిన పదం వాడారండి. ఎవడునంటే అర్థం ఏంటి? ఎవరెవరు వస్తారు? మనుషులందరూ వస్తారంట. మనుషులందరూ కలుపుకొని అంటున్న మాట.
కాబట్టి దేవుడికి పక్షపాతం లేదు. ఆ విషయం మనం గమనించుకోవాలి. దేవుడికి పక్షపాతం లేదు. కొందనే రక్షించాలి, వీళ్ళ మీద రక్షించబడాలి దేవుడు ముందే నిర్ణయించాడంటే మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, అంటే ముందే డిసైడ్ చేసి అనుకోకూడదు, కానీ దాన్ని మనం ఎలాగా అప్లికేబుల్ ఎలా చేసుకోవాలంటే, మన భవిష్యత్తు వీడియో అంతా మొత్తం దేవుడు ముందే చూస్తాడండి. మీకు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక స్నేహితుడు ఒక కథని మరొక వ్యక్తి చెప్తున్నాడు, ఒక కథను చెప్తున్నాడు. ఆ కథను ఆల్రెడీ ఇంతకుముందు 3-4 సార్లు చెప్పాడు అనుకోండి. చెప్పిన తర్వాత 5వ సారి కథను చెప్తున్నప్పుడు ఆ రెండో వ్యక్తి కథ చెప్తున్నప్పుడు నెక్స్ట్ ఏం జరగకపోద్దో ఆ వ్యక్తి తెలుసో తెలీదా? తెలుస్తుందండి. దేవుడు ముందే చూస్తాడు, మన భవిష్యత్తు అంతా దేవుడు ముందే చూస్తాడు. మీకు అర్థమవుతుందండి? దేవుడు మన భవిష్యత్తు జరుగుతుందంతా ముందే చూస్తాడు. అంటే దేవుడికి ఏం అర్థమైంది? దేవుడు అంటే ఎవరైతే రక్షణ పొందుతారో ఒక గుంపు ఉంది, ఆ గుంపు మాత్రం రక్షణ మాత్రం దేవుడు ముందు తెలుసు. కానీ దేవుడు ఎక్కడ కూడా మన స్వేచ్ఛా చిత్తాన్ని జోక్యం చేసుకోవడం విషయం మనం అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు దేవుడు ప్రతి మనిషికి ఫ్రీ విల్ ఇచ్చాడండి. ఫ్రీ విల్ అంటే అర్థం ఏంటంటే, ఏదైనా ఎంపిక చేసుకున్న మనసు దేవుడు మనకి ఇచ్చాడు. అది మంచైనా చెడైనా ఆ స్వేచ్ఛా చిత్తం అంటారు తెలుగులో. స్వేచ్ఛా చిత్తం అనే ఆ నిర్ణయాన్ని ఎవరికి ఇచ్చాడు? దేవుడు మనుషులకి ఇచ్చాడండి. దేవుడు దాన్ని ఎప్పుడు కూడా జోక్యం చేసుకోడండి. అది మన ఇష్టం బట్టి ఉంటుందండి. రక్షించబడాలో రక్షించబడకుండా ఉండదు, ఎవరి ఇష్టం బట్టి ఉంటుంది, అది మన బట్టి ఉంటుందండి. అంతే తప్ప మనం రక్షించబడాలని దేవుడు మన హృదయాల్లో దూరి ఆయన కార్యం చేయడండి ఎప్పుడు అలాగే. అది మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందండి. కాబట్టి దేవుడికి మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ముందుగా నిర్ణయించిన అర్థం ఏంటంటే, 2 గుంపులు ఉన్నాయి. రక్షించబడిన వారు ఉన్నారు, నశించబడిన వారు ఉన్నారు. అయితే దేవుడి భవిష్యత్తు బట్టి ఆయన ముందే తెలుసు. అంటే ఎలా ముందు తెలుసు అంటే, ఆయన ముందే డిసైడ్ చేయలేదు, కానీ మన భవిష్యత్తు తెలుసు కాబట్టి ఎవరు రక్షించబడతారో ఆయన ముందే ఆయన ఎరుగును అనే పదం వాడారు. కాబట్టి మన స్వేచ్ఛ చిత్తాన్ని ఎప్పుడు కూడా ఆయన భంగం చేయడు. మన స్వేచ్ఛ చిత్తం దూరంగా ఉండి అలాగా మన నిర్ణయం బట్టి మనం రక్షించబడతాము తప్ప, దానిలో దేవుడు తనకు కావాలని ఒక శిష్యుకు ఒక మనుషులు ఎంచుకుని అలాగా దేవుడు మనకి రక్షణ తెలియజేయడం. వాస్తవానికి దేవుని కోరిక ఏంటంటే అందరూ రక్షించబడాలని దేవుని యొక్క కోరిక ఉంది తప్ప, కొంతమంది రక్షించబడాలని దేవుని అది దేవుని యొక్క కోరిక అయితే కాదండి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం రోమపత్రిక 8వ వెళ్ళిపోదాం. ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఏముంది? అక్కడ ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరైనా ముందు ఎరిగినట్టు అర్థం ఏంటంటే, దేవుడు ముందు మనం చదువుకున్నాం కదా, తన భవిష్యత్తు జ్ఞానం బట్టి తన ముందు తెలుసు రక్షణ గుంపు కొంత ఉంటారు, అది జరగడం అర్థం చేసుకోవాలి. ముందుగా ఎరిగినో అంటే మనం దేవుడు కొన్న జ్ఞానం ఎంత గొప్ప జ్ఞానం అంటే, అసలు దేవుడు మనుషులు సృష్టించక ముందే, భూమిని సూర్యుడు సృష్టించక ముందే దేవుడు ముందే మన భవిష్యత్తు మొత్తం చూస్తాడండి. అంటే ఆయన సంకల్పం చెయ్యక ముందే ఆయన మొత్తం డిసైడ్ చేస్తాడు. ఒకవేళ మనిషిని సృష్టిస్తే మనిషి పాపం చేస్తాడు, తర్వాత మనుషుల నుంచి పాపం విస్తరిస్తుంది, తర్వాత మనం వాళ్ళ విమోచనగా ముందే దేవుడు ముందే నిర్ణయించాడు. యేసుక్రీస్తు రావడం, ఆయన బలికి మొత్తం దేవుడు ముందే ఎప్పుడు అనాథ కాలంలోనే నిర్ణయం జరిగిందని. అంటే దేవుడు కొన్న జ్ఞానం అంత గొప్ప జ్ఞానం అని మనం ఆలోచించవచ్చు. అది చెప్తున్నాం కదా, మనకి కొన్ని విషయాలు మన జ్ఞానానికి అందదని. నేను ఇప్పుడు మాట దేవుడికి ఎలా తెలుస్తుంది ముందే, అది దేవునికున్న జ్ఞానం అని, అది దేవునికున్న భవిష్యత్తు జ్ఞానం. కాబట్టి ఇక్కడ ఏముందంటే, తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు పదం ఉందండి. కుమారుడు అంటే యేసుక్రీస్తు అర్థమైంది. అనేక సహోదరుల పదం అంటే అర్థం ఏంటి? అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించే పదం ఉంది కదండి. వారు అంటే ఎవరంటే రక్షించబడిన వారు అని అర్థం చేసుకోవాలి. రక్షణను పొందినవారు ఎవరంటే మనమే, సంఘము, క్రైస్తవులు, రక్షించిన వారు. మనందరూ ఎలా ఉండాలంటే, వారు తన కుమారునితో సారూప్యము గలవారు ఒక పదం వాడారు. సారూప్యం అంటే అర్థం ఏంటంటే ఒకరి రూపము ఒకరు కలిగి ఉండటం అర్థం వస్తుందండి. దేవుడు మనల్ని అనాది కాలంలోనే, అనాది అంటే ఆదికి ముందు, సృష్టి ప్రారంభకు ముందే దేవుడు తన కోరిక ఏంటంటే మనుషులు పుట్టాలి భూమి మీద. మనుషులందరూ కూడా ఎవరు స్వరూపంలోకి రావాలంట? క్రీస్తు స్వరూపంలోకి రావాలి. అది దేవుని యొక్క కోరికే ఉంది. క్రీస్తు స్వరూపం అర్థం ఏంటి అంటే, ఆయనకు భౌతిక శరీరం ఉద్దేశించి రాయడం మాట్లాడితే కాదు, కానీ ఆయన భూమి మీద ఏ విధంగా జీవించాడు, ఆయన స్వరూపాలు, ఆయన స్వభావ లక్షణాలు ఏవైతే ఉందో
ఆ రూపం ధరించుకోవాలని దేవుడు ముందుగా మనల్ని నిర్ణయించడం జరిగింది. మరి దేవుడు ఏ స్వరూపం కలిగి ఉన్నాడు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు కూడా దేవుని స్వరూపం కలిగిన వ్యక్తే కదా. మనం కొలస్సీ పత్రిక 1:15 చదువుకుంటే అక్కడ ఏముంది? కొలస్సీ పత్రిక 1:15 చదువుకుంటే అక్కడ ఏముందంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అనే పదం ఉందండి అక్కడ. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అంటే దేవుడు అదృశ్యుడైతే, తండ్రి దేవుడు కనబడిన వాడైతే ఆ స్వరూపం ఎవరు ధరించారట? యేసుక్రీస్తు ధరించారట. ఇప్పుడు దేవుడు ఆయన పరలోకం ముందు ఉంటాడండి. దేవుడు తండ్రి దేవుడు ఏ స్వరూపం కలిగి ఉన్నాడో, స్వరూపం అంటే అది భౌతిక రూపం సంబంధించింది కాదు, అది స్వభావ లక్షణానికి సంబంధించింది. అదే స్వభావం ఎవరు ధరించుకున్నారు? యేసుక్రీస్తు ధరించుకున్నారు. యేసుక్రీస్తు వారి తండ్రిది ఒకే స్వభావం అండి, ఒకే నేచర్ అండి. ఇద్దరు ఒక పక్క పెడితే ఇద్దరు పోల్చుకోలేము అంటే అంతలా స్వభావం. అందుకే యేసుక్రీస్తు ఏమన్నారు? నన్ను చూస్తే తండ్రి చూసినట్టు అన్నారు. నాకు అర్థం ఏంటంటే ఇద్దరు ఒకళ్ళు చెప్పట్లే, కానీ నాది తండ్రి ఒకటే క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నారు అక్కడ. అర్థమవుతుందండి. కాబట్టి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని పదం వాడారండి. ఇప్పుడు తండ్రి క్రీస్తు స్వరూపం చెప్పినప్పుడు ఆ క్రీస్తు స్వరూపం ఎవరిది? అది తండ్రిదే. ఒక విధంగా చెప్పాలంటే తండ్రి నాలాంటి ఉన్న స్వరూపమే కావాలని దేవుడు కోరుకుంటాడు సంకల్పంలో. క్రీస్తు స్వరూపం అంటే ఎవరి స్వరూపం? అది తండ్రి స్వరూపమే. అంటే దేవుడు ప్రత్యక్ష మనిషి కనబడ్డ కాబట్టి, మనుషులు కనబడ్డ రూపం భౌతిక రూపం కూడా యేసుక్రీస్తు వారు వచ్చారు కాబట్టి ఆయన చూపించి ఇక మీరు ఈ రూపం ధరించి మీరు ఇలాగ ఉండమని దేవుడు మనకు చెప్పడం జరిగింది. ఎందుకంటే దేవుడు పరలోకం దిగి రాడండి. ఎందుకంటే ఆయన సమీపంగా తేజం అంటున్నాడు కాబట్టి ఆయన యేసుక్రీస్తుని పంపి ఇదిగో ఈయన మీరు మా మాదిరిగా తీసుకుంటే మీరు ఈ స్వరూపం మీరు ధరిస్తే నన్ను ధరించినట్టు దేవుడు అంటారండి అక్కడ. ఎందుకంటే క్రీస్తుది తండ్రిది ఒకే స్వభావ లక్షణము. హెబ్రీ పత్రిక 1:3 చదువుకుంటే అక్కడ కూడా ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండిన పదం ఉంటుంది అక్కడ. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండిన పదం ఉంటుందండి. ఆయన అంటే యేసుక్రీస్తు వారు. ఆ వచనం బట్టి యేసుక్రీస్తు వారు దేవుని యొక్క తేజస్సే ఉన్నాడు, దేవుని మహిమ యొక్క తేజస్సే ఉన్నాడు. ఆయన తత్వం అంటే తత్వం యొక్క మూర్తిమంతము అంటే ఇంచుమించు క్రీస్తు వారు భూమి మీద రావడం అర్థం ఏంటంటే తండ్రి దిగొచ్చినట్టే. అంటే తండ్రి క్రీస్తు సరిసమానం ఉన్న వ్యక్తులండి. ఇద్దరు వేరే వ్యక్తులు కానీ స్వభావంలో గుణలక్షణాల్లో ఇద్దరు కూడా ఒకే పోలిక. కాబట్టి మనకు తెలుసు దేవుడి సంకల్పంలో భాగం ఏంటంటే అసలు దేవుడు ఎందుకు మనిషిని నిర్మించాడంటే, అనాథ సంకల్పం దేవుడు మనిషిని ఎందుకు నిర్మించాడంటే క్రీస్తు వంటి కుమారులు ఎవరు కావాలి? తండ్రికి కావాలి. కాబట్టి ఈ సహోదరులు అంటే ఎవరంటే ఎవరైతే సంఘంలో చేర్చబడ్డారో క్రైస్తవులు అంటే మనమే. ఎప్పుడైతే మనము ఒక వ్యక్తి రక్షించబడి లోకమునందు నుండి క్రీస్తులోకి వస్తారో వాళ్ళందరూ కూడా సంఘంగా పిలబడతారు. వాళ్ళు దేవుని సంఘమే ఉంటారు. సంఘం అంటే అది క్రీస్తు శరీరం అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 1 తిమోతి పత్రిక 3:15 చదువుకుంటే అక్కడ ఏముంది? అక్కడ చదువుదాం. 1 తిమోతి పత్రిక 3:15 చదువుకుంటే సంఘం అంటే ఏంటి అక్కడ చెప్పడం జరుగుతుంది. 1 తిమోతి పత్రిక 3:15 చదువుకుందాం. అక్కడ ఏముందంటే, అయినను నేను ఆలస్యం చేసినట్లా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో పదం వాడుతారండి. అంటే మందిరం అంటే అర్థం ఏంటంటే జీవము గల దేవుని సంఘము. ఇప్పుడు మనందరూ కూడా సంఘంలో ఉన్నాం. ఇది రామతపురంలో ఒక సంఘం, మరొక ఊరిలో మరొక క్రీస్తు సంఘం ఉంటుంది. అలా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల క్రీస్తు సంఘాలు ఉన్నాయి. ఉన్నట్టు మనందరూ ఎవరో మాట క్రీస్తు శరీరంలో మనందరూ అవయవాలనేది గ్రంథం మనకి చెప్తుందండి. శరీరము క్రీస్తు శరీరము సంఘం అయితే సంఘంలో మనందరం కూడా ఎలాంటి వాట? మనందరం కూడా అవయములు. మరి ఈ సంఘానికి తండ్రి ఎవరు? దేవుడు. ఈ సంఘానికి తండ్రి ఎవరండి? దేవుడు. తండ్రి అనే దేవుడు ఆయన తండ్రిగా ఉంటాడు. మరి ఈ సంఘానికి శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు వారు. రిలేషన్ పరంగా యేసుక్రీస్తు వారు మనకి ఎలాంటి వాళ్ళు అవుతారంటే యేసుక్రీస్తు మనకి అన్నయ్య అవుతారండి. ఏమవుతారండి? యేసుక్రీస్తు వారు మనకి మనందరికీ పెద్ద అన్నయ్య అండి. తండ్రి దేవుడు మనకి తండ్రి అయితే సంఘంలో యేసుక్రీస్తు మనకి ఏమవుతారైనా అన్నీ అవుతారండి. మనందరూ కూడా ఎవరికంటే మన క్రీస్తు మనం ఏమవుతాం? మన యేసుక్రీస్తు వారికి సహోదరులు అవుతాం. హెబ్రీ పత్రిక 2:11 చదువుకుంటే అక్కడ ఏముంది? అక్కడ ఆలోచిద్దాం. హెబ్రీ పత్రిక 2:11 చదువుకుంటే
హెబ్రీ పత్రిక 2:11 చదువుకుందాం. యేసుక్రీస్తు వారు కొంచెం మాట ఏముంటుందంటే అక్కడ, ఈ హేతు చేతను వారిని సహోదరులు పిలిచడానికి ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతున్న పదం వాడతారండి. సమాజం మధ్యన నేను ఇది గానం చేతును అనే పదం వాడతారండి. సహోదరుడు. ఇప్పుడు సంఘంలో వచ్చిన ప్రతి బిడ్డ క్రీస్తుకి ఏమవుతాడంటే క్రీస్తు సహోదరుడు అవుతాడు వ్యక్తి. దేవుడు మనకేమవుతాడు? తండ్రి అవుతాడు. అది రిలేషన్ అండి. అది సంఘంలో ఉన్న మనకి రిలేషన్. ఆ రిలేషన్ సంబంధం ఏర్పాటు చేసిందంటే దేవుడే. కాబట్టి మళ్ళీ వచ్చినకి వెళ్ళిపోతే రోమపత్రిక 8 వెళ్ళిపోతే అక్కడ తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు అన్నట్లు. జ్యేష్ఠుడు అంటే అర్థం ఏంటంటే సాధారణంగా తొలివాడు అని అర్థం వస్తుంది కదండి. కానీ జ్యేష్ఠుడు అంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ప్రాముఖ్యతలో తొలివాడు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సంఘంలో సహోదరులు చాలామంది ఉంటే సహోదరులందరిలో జ్యేష్ఠుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు అవుతారండి. ఏ విధంగా అంటే ముందున్నవాడు అని అర్థంలో కాకుండా ఆయన ప్రాముఖ్యత గలవాడు అని అర్థం చేసుకోవాలి. జ్యేష్ఠుడు అంటే ప్రాముఖ్యతలో తొలివాడు అని అర్థం చేసుకోవాలండి. ఆ విధంగా జ్యేష్ఠుడు అగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగనో వారు తన కుమారుడితో సారూప్యం గలవాడు వారు ముందుగా నిర్ణయించను. కాబట్టి దేవుని సంకల్పంలో ఒక భాగం ఏంటంటే క్రీస్తులాగా కుమారులు కావాలని దేవుని యొక్క సంకల్పం భాగమే ఉంది. అందులో భాగం ఏమంటే మనందరం ఏమవ్వాలంటే క్రీస్తు స్వరూపులకు మారాలండి. మనం పుట్టినప్పుడు దేవుని పోలికలో దేవుని స్వరూపులు పుట్టాం. పెరిగి పెద్దగా ఏం చేస్తాం? పాపము చేసి స్వరూపాన్ని కోల్పోయాం లేదా? కోల్పోయాం. ఎందుకంటే పాపం చేయడం వల్ల మన స్వరూపము దేవుని స్వరూపం నుంచి సాతాను స్వరూపంలో మారిపోయింది పాపం బట్టి. కాబట్టి మళ్ళీ దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు పంపాడంటే తిరిగి తన స్వరూపంలో తెచ్చుకోవడానికి యేసుక్రీస్తుని దేవుడు భూమిలోకి పంపడం జరిగింది. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలంటే క్రీస్తు స్వరూపంలోకి మనం మారేటట్టుగా మనము తీర్చిదిద్దుకోవాలని. అంటే అర్థం ఏంటంటే మన శరీరం మార్చుకోవడం కాదు, కానీ మన స్వభావ లక్షణాలు, మన నేచర్ ఏదైతే ఉందో అది క్రీస్తు స్వరూపానికి సరిసమానంగా ఉండాలట. మరొక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు భూమి మీద ఏ విధంగా జీవించాడో అది మనం మాదిరిగా తీసుకుని మనం ప్రతి జీవితంలో ప్రతి దశలో కూడా అటువంటి జీవితం మనం కొనసాగించాలి. ఇప్పుడు మనం 30 చదువుకుంటే, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచిన పదం ఉంటుందండి. ఎవరిని ముందుగా నిర్ణయించినో అంటే రక్షించబడిన వాడిని గుంపును ఉద్దేశిస్తూ దేవుడు ఏమంటారంటే ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు అంటారండి. ఇప్పుడు మనందరం నిర్ణయించబడ్డాం దేవుని దృష్టిలో రక్షించబడడానికి. ముందు మన దేవుడు ముందు మనల్ని ఏం చేశాడు? ముందు మనల్ని పిలిచాడండి. మనందరికి పిలుపు వచ్చింది క్రైస్తవులు రాకముందు. ఆ పిలుపులో అందరూ కూడా సంఘాలకు వచ్చాం, అంతే కదా. ఎలా పిలిచాడు మనల్ని దేవుడు? సువార్త ద్వారా పిలిచాడండి. 2వ దశలోనికైయుల రాసిన పత్రిక 2:14 చదువుకుంటే అక్కడ ఏముంది? అక్కడ 2వ దశలోనికైయుల రాసిన పత్రిక 2:14 చదువుకుంటే, మీరు ఇలాగ రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తుకు మహిమ పొందవాలనని ఆయన మా సువార్త వలన మిమ్ముని పిలిచిన పదం ఉందని. పిలుపు అంటే అర్థం ఏంటంటే దేవుడు లోకంలో నుండి క్రీస్తులోనికి మనకి పిలిచాడండి. ఏ విధంగా? అది సువార్తలో పిలిచాడండి. మనందరికి ఆహ్వాన పత్రిక వచ్చింది. ఎక్కడి నుంచి? దేవుడి దగ్గర ఆహ్వానం వచ్చిందని. సాధారణంగా మన ఇంటికి ఏ పెళ్లి కార్డు, కొన్ని ఫంక్షన్ కార్డులు వస్తాయి కదా. దేనికి కార్డు అంటే మనకి పిలుపు వచ్చింది. దేనికి పిలుపు? ఆ ఫంక్షన్కి రమ్మని ఒక పిలుపు వచ్చింది. అదేవిధంగా దేవుడి నుండి సువార్తని ఆత్మహత్యలు ఏ విధంగా చెప్పారంటే దేవుడు సువార్త ద్వారా మనల్ని పిలిచాడని అర్థం వచ్చిందని. పిలిచాడు. ఇంకా మనం మత్తయి సువార్త 11:20 చదువుకుంటే, మత్తయి సువార్త ఆ పిలుపులో అది యేసుక్రీస్తు ద్వారా మనల్ని పిలిచాడు. ఆ పిలుపులో యేసుక్రీస్తు వారి ప్రాముఖ్యత కూడా ఉంది, ఆయన కూడా హస్తం కూడా ఉంది. యేసుక్రీస్తు ఏమంటారు సందర్భంలో? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయను అంటాడు యేసుక్రీస్తు వారు. ఈ మాట ఎవరి ఉద్దేశం అంటారన్నమాట? సమస్త జనులారా పదం వాడుతారండి అక్కడ. అంటే మనుషులందరూ కూడా నా ఎదుకు రండి అంటారు యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయనే సత్యము మార్గము జీవనే ఉన్నట్టు పదం వాడుతుంది. ఎందుకంటే తండ్రి వద్దకు వెళ్ళాలంటే మనకు మార్గం ఏముంది? ఇప్పుడు యేసు ద్వారా మాత్రం ఉంది. కాబట్టి పిలువబడిన వారు అంటే అర్థం ఏంటంటే అది క్రైస్తవులకు ముందు అవ్వకముందు పిలువబడిన వారుగా పిలువబడ్డారు.
వాస్తవానికి సంఘము అనే పదానికి గ్రీకులో ఎక్లీషియా పదం ఉంటుంది. ఎక్లీషియా పదం అర్థం ఏంటంటే పిలువబడినవారు అని అర్థం వస్తుందని. సంఘం అని చదువుకుంటే సంఘం అంటే దాని అర్థం మూల భాషలో పిలువబడినవారు అని అర్థం వస్తుందని. ప్రకటన గ్రంథము 17:14 చదువుకుంటే క్రైస్తవులు ఉద్దేశించి ఒక మాట కూడా ఇదే మాట ఉంటుందండి. ప్రకటన గ్రంథము 17:14 మనం చదువుకున్నప్పుడు అక్కడ ప్రకటన గ్రంథం 17:14 చదువుకుంటే వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునే ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు ఎవరంటే క్రైస్తవులు అండి. క్రీస్తుతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే అని పదం వాడారు. పిలువబడిన వారే. మనం ఒకప్పుడు ఎలా ఉన్నాం? లోకంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? సంఘంలోకి వచ్చాం. సంఘం అంటే బిల్లులో రావడం కాదండి. సంఘంలో అంటే క్రీస్తులకు రావడం. దేవుని దృష్టిలో 2 పరిధులు ఉన్నాయి, లోకమునందు క్రీస్తునందు. మనం ఒకప్పుడు లోకంలో ఉన్నాం, ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? మనం క్రీస్తునందులోకి వచ్చాం. ఎలాగ వచ్చాము క్రీస్తునందులోకి? బాప్తిస్మం ద్వారా వచ్చాము. బాప్తిస్మం అనేది లోకంలో నుంచి క్రీస్తులోకి రావడానికి ఒక బ్రిడ్జ్ అండి. ఒక బ్రిడ్జ్ లాగా బాప్తిస్మం పనిచేస్తుంది. కాబట్టి మనందరం కూడా పిలువబడిన వారుగా పిలువబడ్డాం. పిలువబడిన తర్వాత మనం ఏం చేయబడ్డాం? మళ్ళీ రోమపత్రిక వెళ్ళిపోతాం. రోమపత్రిక 8 వెళ్ళిపోతే 30 చదువుకుందాం. ఎవరిని ముందుగా నేను వారిని పిలిచిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే మనల్ని ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చిన పదం ఉందండి. ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చను. ఎలా తీర్చిన నీతిమంతులుగా దేవుడు? ఎలాగంటే బాప్తిస్మం ద్వారా ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతాడో ఆ వ్యక్తి మాత్రమే దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడతారు. మన దృష్టిలో సాధారణంగా నీతిమంతులు ఎలాగనుకుంటామంటే మనం ఒక మంచి కార్యాలు చేస్తే నీతిమంతులు అనుకుంటాం, ఒక గొప్ప కార్యాలు దాదాపు నీతిమంతులు అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో మన నీతిగా ఎంచరు. కానీ దేవుని దృష్టిలో నీతిమంతులు ఎలాగవుతాడంటే తన పాపం పూర్తిగా ఎవడైతే విడిచిపెట్టుకుని దేవుని దగ్గరికి వస్తాడో ఆ వ్యక్తి మాత్రం దేవుడు నీతిమంతులు ఏర్పరచుకుంటాడు. మనం పాపం ఎలా వదిలించుకుంటాం? మన భూలోకంలో పాపకి విమోచన కలిగించేది కేవలము క్రీస్తు రక్తం మాత్రమే. క్రీస్తు రక్తం కరబడిన వారికి మాత్రమే పాప క్షమాపణ తప్ప ప్రపంచంలో మరి ఇంకే ఆప్షన్ కూడా లేదండి. ఒక వ్యక్తి పాప క్షమించబడాలంటే దానికి ఏమేమి ఉండాలి? ఖచ్చితంగా ఆ వ్యక్తి క్రీస్తు రక్తంలో కడగబడాలండి. కడగబడిన తర్వాత ఆ వ్యక్తిని దేవుడు నీతిమంతులకు తీరుస్తాడండి. రోమీయుల పత్రిక 5:1 చదువుకుంటే రోమీయుల పత్రిక 5:1 చదువుకుందాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడిన పదం ఉంటుందండి. విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడితో సమాధానం కలిగి ఉందము. యేసుక్రీస్తు మన గురించి చనిపోయి తన రక్తం చిందించి భూమి మీద శిలువ మరణంలో చిందించి ఆ రక్తం ఏం చేశారు? తండ్రి అది తీసుకెళ్ళి హెబ్రీ పత్రిక 7:14 చదువుకుందాం. అక్కడ ఏముంది? అక్కడ హెబ్రీ పత్రిక 7:14 చదువుకుందాం. అక్కడ నిత్యుడగు ఆత్మ ద్వారా పదం ఎక్కడ ఉంటుంది? అక్కడ హెబ్రీ పత్రిక 9:14 చదువుదాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయని పదం ఉంటుందని. క్రీస్తు వారు చనిపోయిన వెంటనే ఏం చేసింది? ఆత్మీయ అంతంలో ఏం చేయబడిందంటే ఆయన రక్తం తీసుకెళ్ళి తండ్రి ఎదురు పట్టుకెళ్ళాడండి. ఎలాగా? పరిశుద్ధాత్మ ద్వారా, ఆత్మ ద్వారా తను తాను దేవునికి అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము. క్రీస్తు చనిపోయిన వెంటనే తన రక్తం ఎక్కడ పట్టుకెళ్ళాడు? తండ్రి ఎదురు సన్నిధి పట్టుకెళ్ళాడు. తండ్రి దగ్గర రక్తాన్ని తండ్రి దగ్గర పెడితే అప్పుడు తండ్రి ఏం చెప్పాడంటే, ఇగో ఈ రక్తాన్ని చూసి ఒక వ్యక్తి మారు మనసు పొంది విశ్వాస మూలంగా ఈ రక్తాలు కడబెడితే అప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఎలా చేస్తారట? నీతిమంతులుగా తీర్పు విధిస్తారట. మనం కూడా బాప్తిస్మం పొందిన వెంటనే ఏమవుతుందంటే ఆ క్రీస్తు రక్తం మనం కడిగేస్తాడండి. అది ఆత్మీయ అర్థంలో జరుగుతుంది. బాప్తిస్మం అంటే నీటిలో మునగడం కాదు, కానీ బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే నీటిలోని మనం పాపములు కడిగి వేసుకునే క్రియ ఎక్కడ జరుగుతుందంటే అది బాప్తిస్మం జరుగుతుందండి. మన పౌలు గారు కూడా ఆయన బాప్తిస్మం పొందినప్పుడు అక్కడ చదువుకుంటే నువ్వు బాప్తిస్మం పొంది నీ పాపలు కడిగి వేసుకున్నాము అంటాడండి. ఎక్కడ ఉంటుంది మాట? అది మనం అపోస్తలులు చదువుకుంటే అక్కడ భక్తుడు అంటాడు, ఎవరితో? పౌలుతో అంటారండి. 10వ అధ్యాయం అండి, చదువుకుందాం.
ఎన్నో అధ్యాయం బ్రదర్ అది? 22:16. అక్కడ ఏముంటే చాలా మంచి మాట ఉంటుందండి. అక్కడ 22:16 చదువుకుంటే, నీవు తడుచేటి ఎందుకు లేచి ఆయన నామను బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కరిగివేసుకున్నామంటాడండి. ఎవరు అంటారు ఈ మాట? అననీయ అంటాడు. వాస్తవానికి పౌలు గారికి దమస్కు మార్గంలో క్రీస్తు దర్శనం కలిగినప్పుడు ఆయన పడిపోయి గొర్రె మంది పడిపోయి ఆయన 3 రోజులు ఉపవాస దినం ఉంటాడు. ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు దాన్ని అంగీకరించాడు? సంపూర్తిగా అంగీకరించలేదు. ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు ఏం చెప్పాడంటే అననీయ ద్వారా, ముందు నీవు వెళ్ళి ప్రార్థన చేసి, ప్రార్థన మాత్రమే చాలదు, ఉపవాసం మాత్రం చాలదు, ఇంకే అవసరం ఆ వ్యక్తికి, పౌలు గారికి బాప్తిసం అవసరం అండి. బాప్తిసం అవసరం. ఎందుకంటే బాప్తిసం ద్వారా మాత్రం పాపలు ఏమవుతాయి? కడిగివేయబడతాయి. కాబట్టి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకున్నామంటాడు. ఒక ముడి కంటితే ఎలా మనకు నీటి ద్వారా కడుక్కుంటామో, పాపాలు అనేవి క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే కడుగబడతాయి. అలా ఎవరైతే కడుక్కుంటారో అప్పుడు మాత్రం దేవుడు ఆ వ్యక్తిని నీతిమంతులుగా ఎంచుతారండి. ఇంత మనం చదువుతున్న మాట అదే. ఇప్పుడు మనం క్రీస్తు మందు విశ్వాసం మనం నీతిమంతులుగా ఎంచబడిన పదం ఉంటుందండి. ఎంచబడిన పదం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు రోమపత్రిక వెళ్ళిపోతే 8 వెళ్ళిపోతే నీతిమంతులకు ఎంచి తర్వాత ఇంకా ఉంది అక్కడ. రోమపత్రిక 8:30 చదువుకుందాం. ఎవరిని పిలిచి వారు నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహింపరిచిన పదం ఉంటుందండి. మహింపరిచిన ఆఖరి స్టెప్ ఏంటంటే రక్షణలో మన దేవుడు మనల్ని మహింపరుస్తున్నాడు. మనం మహిమలోకి వెళ్తాం. కొలస్సీ పత్రిక 3:4 చదువుకుందాం. మహిమ ఎవరు పొందుతారంటే ఎవరికి క్రీస్తు కనబడతారో వాళ్ళు మాత్రమే ఇంకా పరిపూర్ణంగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయే అవకాశం దొరుకుతుందండి. కొలస్సీ పత్రిక 3:4 చదువుకుందాం ఒకసారి. కొలస్సీ పత్రిక 3:4 చదువుకుంటాం. మనకు జీవమే ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును కూడా ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. మహిమ అంటే అది దేవునితో సహవాసం చేసే మాటని, దేవునితో సంపూర్ణంగా దేవుని సన్నిధిలో ఉండే దాన్ని మహిమని పేర్కొనడం జరిగింది. రోమపత్రిక కూడా మనం చదువుకోగలిగితే రోమపత్రిక 8:18 చదువుకుంటే అక్కడ కూడా మహిమ గురించుకున్న మాటలు మనం చెప్పబడుతున్నాయి. ఇంకా చాలా మాటలు ఉంటాయి, కొద్ది మాటలు చదువు. రోమపత్రిక 8:18 చదువుకుందాం. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదైన కావాలని ఎంచుకుంటున్నాను అంటాడు. మనకు ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట అక్కడ పౌలుగా చెప్పడం జరుగుతుందండి. అంటే త్వరలో మహిమ రాబోతుంది. అది క్రీస్తు ప్రభు 2 రాకడ వల్ల జరిగే మాటని, భవిష్యత్తులో సూచించే మాటని అక్కడ మహిమ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా నీతిమంతులు తీర్చిన వారిని మహిమ పరిచయం అంటాడు పౌలు. ఆల్రెడీ దేవుడు మహిమ పరిచాడు, ఆల్రెడీ వాళ్ళ మహిమ కొనసాగుతుందని అక్కడ చెప్పడం జరుగుతుందండి. కర్పిల్లరా, ఇది ఏంటంటే మనందరికి ఏం నేర్చుకున్నామంటే దేవుని సంకల్పంలో ఒక భాగం ఏమై ఉంటుంది అంటే దేవుని ఎందుకు మన నరులు పుట్టించారంటే మనందరూ కూడా క్రీస్తు స్వరూపులకు మారాలి, క్రీస్తు స్వభావంలోకి మారాలి. అది దేవుని యొక్క కోరిక ఉంది, అది దేవుని యొక్క సంకల్పమే ఉంది, ఆయన ఉద్దేశమే ఉంది. మనుషులేమో ఈ ఉద్దేశాన్ని పక్కన పెట్టి తనకు నచ్చినట్టుగా భూమి మీద జీవిస్తుంటాడు. ఈ కాలంలో మనుషులు అసలు దేవుని గురించి జ్ఞానం అసలే లేదు. ఎంతసేపు ఉన్నామా, బాగా చదువుకున్నామా, ఆస్తులు సంపాదించామా, పిల్లలకి ఆస్తులను అప్పచెప్పామా, సుఖశాంతితో హ్యాపీగా ఉన్నామా లేదు, ఇవో ఆస్తులు తప్ప దేవుని గురించి జ్ఞానం అయితే లేదు. ఈ సంకల్పం ఇప్పుడు కూడా ఇది పాతపడద్దండి. ఎప్పుడైతే భూమి ఉద్భవించిందో అప్పటి నుంచి సంకల్పం అలా ఉంటూనే ఉంటుందండి. సంకల్పం ఎప్పుడు కూడా మార్చబడదు. భూమి నాశనం వరకు కూడా సంకల్పాలుగా ఉంటూనే ఉంటుందండి. లోకం ఎంత గలిబిలుగా ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా సరే సంకల్పం కొనసాగుతూనే ఉంటుంది, సంకల్పం నెరవేర్చబడుతూనే ఉంటుంది. కాబట్టి మనందరూ కూడా మన సంఘంలో ఉండడం అందరూ కూడా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృప అండి. మనం ముందే నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించిన అర్థం ఏంటంటే దేవుడు మన ముందే ఎరిగాడండి మనం రక్షించబడబోతామండి. అలాగని రక్షించబడాలని దేవుడు ఇప్పుడు కూడా ఎవరు స్వేచ్ఛ చదువు దేవుడు దాన్ని జోక్యం చేసుకోడు. మన యొక్క ఇష్టాన్ని దేవుడు ఎప్పుడో మార్చినాడు. రక్షించబడాలో నాశనం అయిపోయి మన చేతిలో ఉందండి. ఇది ప్రతి మానవుడు గ్రహిస్తే, రక్షణ తెలుసుకుంటే వాళ్ళ జన్మ ధన్యం అవుద్ది. దేవుడి సంకల్పం నెరవేర్చిన వాడే. ఇక్కడ ముందు 28లో ఏముంటుందంటే దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి పదం ఉంటుంది. మనం నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుని సంకల్పం నెరవేర్చాలి.
దేవుని సంకల్పం ఏంటి? క్రీస్తు స్వరూపంలో మనందరం మారాలి. మారకుండా నేను దేవుని ప్రేమిస్తున్నట్ట ఆ ప్రేమ అనేది వ్యర్థం. ఆ ప్రేమను దేవుడు యాక్సెప్ట్ చేయలేడు. దేవుని స్వరూపం మారుతున్నాం లేదా మనం ప్రశ్నించుకుందాం. అంటే మన జీవితాన్ని ఎలా ముగించాలంటే మన చనిపోయే ముందు క్రీస్తుని అర్థాలు చూసుకుంటే నేను క్రీస్తులో ఉన్నాను అన్నట్టు మారిపోవాలంట. మనం చూసి మన చుట్టూ ఎలా సాక్షి అవ్వాలంటే నిజంగా క్రీస్తు ప్రభువే వచ్చాడేమో అన్నట్టు మనం ఉండాలంట. అలా మన ప్రవర్తన మన జీవితం మారిపోతే అది దేవుడు మెచ్చిన జీవితం అవుద్ది. మన జీవితం అప్పుడు ఆస్వాదించబడుతుందని. నాకు అవకాశం ఇచ్చిన సహోదరు దాసు మనసు అందరూ చేసుకుంటూ దేవుడు మాటని దీవించి మా అందరి హృదయాల్లో ఫలింపజేయను కాక. ఆమె అందరూ